పీఆర్సీ ఐఆర్ డిఏ బకాయిలు మెమో 57 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల కలెక్టరేట్ ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలోనూ బకాయిల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోయారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న డిఏలు, పీఆర్సీలు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏప్రిల్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నిరాహార దీక్ష చేపడతామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఈ ఉద్యోగం గురించి, నిరాహార దీక్ష గురించి మన సంఘము రైల్వే 1.0 నుంచి రైల్వే 3.0కు ఎన్జిఓస్ మరి అధ్యక్షుడు విద్యాసాగర్ గారు మన సంఘం గురించి ఒక గొప్ప మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యపద్య ఫెడరేషన్ వర్ధిల్లాలి, ఆంధ్రప్రదేశ్ ఐక్యపద్య ఫెడరేషన్, యూటీఎఫ్ పీఆర్సీ కమిషన్ వెంటనే, పీఆర్సీ కమిషన్ వెంటనే, పీఆర్సీ కమిషన్ వెంటనే, 29% ఐఆర్ వెంటనే, 29% ఐఆర్ వెంటనే, 29% ఐఆర్ వెంటనే, 57 మెమోను వెంటనే, 57 మెమోను వెంటనే, సిపిఎస్ ను ఓపీఎస్ వెంటనే, ఈ రోజు యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రణబేరి 3.0 కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. రణబేరి 3.0 కార్యక్రమంలో మొదటి భాగంగా మేము జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల నిరాహార దీక్షలు చేపట్టాము. ఇప్పుడు జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షను ఏప్రిల్ 1వ తేదీ ఈ రోజు నిర్వహిస్తున్నాము. అయితే ఈ రణబేరి 3.0 కార్యక్రమంలో భాగంగా నిరాహార దీక్షలు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వము వచ్చి 20 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు కూడా పీఆర్సీ కమిషన్ నియమించడం కానీ, ఐఆర్ ను ప్రకటించడం కానీ, సరైన సమయంలో డిఏలు ఇవ్వడం కానీ, సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకపోవడం కానీ, మేము 57 అమలు చేయకపోవడం కానీ, పీఆర్సీ ఆర్థిక బకాయిలను చెల్లించడం కానీ, ఇవే కాకుండా హెల్త్ కార్డుల ఇష్యూ కానీ, మెడికల్ బిల్లుల సమస్యలు కానీ, ఇలాంటి ఆర్థిక సమస్యలను ఎన్నింటినీ పక్కన పెట్టింది. కాబట్టి మేము రణబేరి 1.0 మరియు రణబేరి 2.0 అలాగే రణబేరి 3.0 ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీ ఇక్కడ నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము. దివి ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రణబేరి 1, రణబేరి 2.0, రణబేరి 3.0 కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇవి నిర్వహించడానికి ప్రధాన కారణం, గత ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలోనూ అలాగే విద్యారంగ వినాశకర విధానాలు అవలంబించిందని గత ప్రభుత్వం పైన అనేక పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తే మా విద్యారంగ వినాశకర విధానాలు మా హక్కులను కాలరాస్తుందని, ప్రభుత్వం మారాలని, గతంలో మేము వద్దనుకున్న చంద్రబాబు గవర్నమెంట్ రావాలని మళ్ళీ మేము అభిప్రాయపడి ఈరోజు ప్రభుత్వం రావడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సహకరించారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం గడిచింది. ఈ 20 నెలల కాలం గడిచినా ప్రతిపక్ష పార్టీ హోదాలో చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పారు. ప్రధానంగా మీకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే రివర్స్ పీఆర్సీ ఇస్తాడు, అలాగే మీకు ఆర్థిక బకాయిలు చెల్లించడు, సకాలంలో డిఏలు ఇవ్వడు, పీఆర్సీ ఇవ్వడు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు రావాల్సిన ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తాం, అలాగే సకాలంలో పీఆర్సీ వేస్తాం, డిఏ చెల్లిస్తాం, ఐఆర్ ఇస్తామన్న ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు, ఐఆర్ గురించి మాట్లాడడం లేదు. ఉన్నాయి హెల్త్ కార్డులు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సరిగా అమలు చేయాలని, అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ఈ నెక్స్ట్ మంత్ లో చలో చక్రీయ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం
ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.